మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. నిన్న మార్నింగ్ జిమ్ కి వెళ్ళాను, ఖాళీగా ప్రశాంతంగా బార్ లో బీర్ తాగినంత సుఖంగా అనిపించింది, కానీ బాడీలో అసలు ఓపిక లేదు. ఇంకా ఈవినింగ్స్ వెళ్ళడమే బెటర్. ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. బ్రేక్ఫాస్ట్ కి బాయిల్డ్ ఎగ్స్ విత్ ఉలవచారు. మా మేడం గారు బాదం పప్పులు 2 రోజులు నానబెడితే 10 రోజులు మర్చిపోతారు. ఏమన్నా అందామంటే అసలే నాకంటే ఎక్కువ సంపాదిస్తుంది, 10వ పరకు కావాలంటే తన్నే అడగాలని సైలెంట్ అయిపోయాను. ఇంకా 9 గంటల 14 నిమిషాలకి దుర్ముహూర్తం స్టార్ట్ అయింది. మా చిన్న బాస్ కాల్ చేశాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకొక గంటలో టీం మీటింగ్ ఉంది, సో 2 రిపోర్ట్స్ రెడీ చేసి దాన్ని ట్యూన్ చేసి లిరిక్ రాసి ప్రెజెంటేషన్ కూడా ఇవ్వమని చెప్పాడు. 1 గంటలో 2 రిపోర్ట్స్ చేయడం కష్టమే, కానీ మన దగ్గర మంత్రదండం ఉంది, దాని పేరే. ఇంకా ప్రెజెంటేషన్ విషయానికి వస్తే చూస్తూ చదవడానికి టెన్షన్ ఎందుకు బొక్క అని మైండ్ కామ్ గా ఉంచుకున్నాను. మహా అయితే నాకు తెలియని క్వశ్చన్స్ ఒక 2 అడుగుతారు, వాళ్ళకి అర్థం కాని ఆన్సర్స్ చెప్తే ఇంకొకసారి అడగకుండా ఉంటారు. ప్రెజెంటేషన్ అయిపోయింది. రిపోర్ట్ కత్తిలాగా ఉందని పెద్దసారి సెలవిచ్చారు. ఇంకా ఆనందంలో ఉలవచారు పోసుకుని చికెన్ రైస్ తినేశాను. ఎందుకో తెలీదు, బట్ ఏదైనా మీటింగ్ ఉండి అది అయిపోతే ఇంకా ఆ రోజుకి వర్క్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో సింగిల్ మీటింగ్ సాటిస్ఫాక్షన్ డిజార్డర్ అని అంటారు. ఈవినింగ్ జిమ్ కి వెళ్ళాను, 1 గంట ఫుల్ వర్కౌట్ చేశాను, ప్రోటీన్ తీసుకున్నాను. డిన్నర్ కి బీన్స్, క్యారెట్ అండ్ చికెన్, సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను ఈ రోజుకి, అంతే.